అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు పిల్లి. కుక్క. వీధిలో తాపీగా నడిచిపోతున్న పిల్లికి సింహం లాంటి కుక్క ఎదురు పడింది. పిల్లి పారిపోవాలని చూసింది, కాని అంతకంటే వేగంగా కుక్క వెంటబడి పట్టుకొంది. పిల్లి విడిచిపెట్టమని బ్రతిమాలింది. కుక్క ఒప్పుకోలేదు. లాభం లేదని పిల్లి కుక్కతో ఒక బేరం కుదుర్చుకుంది. నన్ను వదిలిపెడితే దొరికిన ఆహారమంతా నీకు తెచ్చిచ్చి మిగిలినదే నేను తింటాను అని. కుక్కకు ఈ ఒప్పందం నచ్చి ఏమాత్రం తేడా వచ్చినా చంపేస్తా అని బెదిరించింది. పిల్లి రోజూ ఆహారం తెచ్చిపెట్టేది కుక్కకు నిజాయితీగా. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు పిల్లి ఎంతకీ రాలేదు. కుక్క పిల్లిని వెతుక్కుంటూ పోతే అదొక ఎలుకను భోంచేస్తూ కనబడింది. కుక్క కోపంతో, నీవు మాట తప్పావ్, నిన్ను ఇప్పుడే చంపి తినేస్తా అంటూ పిల్లి మీదికి దూకింది. పిల్లి భయపడి తప్పించుకొని పరుగు తీసింది. కుక్క వెంబడించింది. రోజూ ఏ కష్టం లేకుండా దొరికిన తిండితో కుక్క బాగా బలిసింది. పిల్లి వేగాన్ని అందుకోలేకపోయింది. అలా పిల్లి, దాని వెనక కుక్క పరిగెత్తుతూ ఒక కొండపై అంచుకు చేరాయి. పిల్లికి కొండమీది నుండి అవతలికి దూకి బ్రతికిపోవడమో, కుక్క నోటబడి చావడమో అన్న పరిస్థితి ఏర్పడింది. ఏమైతే అదైందని పిల్లి ఒక్క దూకు దూకి ప్రాణం రక్షించుకుంది. రోజూ పొట్ట పగిలేలా తెగతిని బలిసిన కుక్క పరిగెత్తే వేగం కోల్పోయి కొండ అంచునుంచి పడి చచ్చిపోయింది. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, నీవు చేసుకోవలసిన స్వంత పనులను ఎవరి దయాదాక్షిణ్యాలకో వదిలిపెట్టవద్దు. మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది, కాని చివరకు ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థాంక్యూ మిత్రులారా.